హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రెస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది 2 రోజులదండి. 28, 29 ఈ 2 రోజులది ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే అంటే 28th డే అయితే నేను ఒక ఆఫ్టర్నూన్ వరకు ఇంటి దగ్గర ఉన్నాను. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాను ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇంక ఈ 2 డేస్ది కలిపి నేను ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా సో 28th డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.65 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే ఒక 55 గ్రామ్స్ అనేది వెయిట్ గెయిన్ అయ్యాను. సో వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ డే అని చెప్పేసి మళ్ళీ హార్డ్గా ఫిక్స్ అయ్యి ఇంకా డైట్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేసి చియా సీడ్స్ వాటర్ అయితే తాగేసి తర్వాత నా 2 లీటర్స్ వాటర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మకానా బ్రేక్ఫాస్ట్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకని ఈరోజు మళ్ళీ కూడా సేమ్ అదే చేసుకున్నాను కూడా. ఇదే నా బ్రేక్ఫాస్ట్. చాలా బాగా అనిపించింది నాకు. ఆ రోజు అయితే టమ్మీ చాలా ఫుల్గా అనిపించింది. మధ్యాహ్నం కూడా ఏం తినాలనిపించలేదు, కానీ ఫుడ్ మానడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కష్టపడి తిన్నాను. సేమ్ ఈ రోజు కూడా ఫుల్ మకాన. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన 1 అవర్ తర్వాత వాటర్ తాగేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. లంచ్లోకి నేను చపాతి, ఆనియన్, లెమన్ అండ్ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. బీరకాయలో ప్రోటీన్స్, ఫైబర్, వాటర్ క్వాంటిటీ అన్నీ ఎక్కువగా ఉంటుంది. అండ్ పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసుకుని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా నైట్ అయితే నేను డిన్నర్గా అయితే చలక్కాయలు తీసుకున్నాను అనమాట. వీటిలో ప్రోటీన్ అనేది బాగుంటుంది. సో మన టమ్మీ ఫుల్గా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఇంకా చలక్కాయలు ఉంటే ఇదే నా నైట్ డిన్నర్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇదంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ అయితే చెక్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇంక నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను వెయిట్ చెక్ చేసుకోవడానికి కానీ డిటాక్స్ డ్రింక్, చియా సీడ్స్ వాటర్ తాగడానికి కానీ ఇక్కడ ఏమీ లేవు. సో అందుకని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి హాట్ వాటర్ 2 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అది కూడా ఎలాగంటే ఒక 1 అవర్లో 1/2 లీటర్, అలా 6 నుంచి 10 వరకు నేను టైం క్యాలిక్యులేట్ చేసుకొని 1 అవర్కి 1/2 లీటర్ తాగుతున్నాను. అలాగా 6 to 7 ఆఫ్, 7 to 8 ఆఫ్, 9 to 10 ఆఫ్, 8 to 9 ఆఫ్, 9 to 10 ఆఫ్, అలా 2 లీటర్ వాటర్ అయితే క్యాలిక్యులేట్ చేసుకొని అయితే నేను ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా అమ్మ వాళ్ళు ఇడ్లీ ప్రిపేర్ చేస్తారు. సో నేను అదే బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకున్నాను అనమాట. దాని కాంబినేషన్గా అయితే బొంబాయి చట్నీ చేశారు. ఇడ్లీ అంటే ఇడ్లీ కాదు, కుడుము అనమాట. సో అలా పెట్టారనమాట. 3 ఇడ్లీలు కలిపితే 1 ఇడ్లీ క్వాంటిటీ అనమాట అది. ఇంకా అది ఒకటి నేను తీసుకున్నాను. ఇంకా ఒకటి తీసుకొని ఇడ్లీ అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అండ్ నా లంచ్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఆఫ్టర్నూన్ చపాతీ కాకుండా లంచ్ ప్రిఫర్ చేసుకున్నాను, ఎందుకంటే చేపల పులుసుకి రైస్ సెట్ అవుతుంది. సో అలాగా రైస్ తినేసిన ఒక 15 మినిట్స్కి నేను ఇక్కడ తాటి ముంజలు అయితే తిన్నాను అనమాట. ఫస్ట్ టైం ఈ సీజన్లో అయితే తాటి ముంజలు తిన్నాను. నాకు చాలా బాగా ఇష్టం అనమాట తాటి ముంజలు. ఇంకా తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నా డిన్నర్ కింద అయితే 2 చపాతీస్, ఎగ్ ఫ్రై అయితే కాంబినేషన్గా తీసుకున్నాను. సో ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా, ఇంకా డిన్నర్ టైం కూడా లేట్ అయిపోయింది. టైం కరెక్ట్గా అయితే ఇక్కడ 8:45 అవుతుంది అనమాట. నేను డిన్నర్ చేసే టైంకి ఎప్పుడూ 6 లోపు తినేసేదాన్ని. ఈసారి మాత్రం కొంచెం లేట్ అయ్యింది. పిల్లలకి తినిపించి మేము కూడా రెడీ చేసుకొని అన్నీ తినేటప్పటికైతే కొంచెం టైం అయిపోయింది. ఎప్పుడు కూడా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటాను కాబట్టి ముందుగా తినేసేదాన్ని. ఈరోజు మాత్రం ప్రిపేర్ చేసుకోలేకపోయినా ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. హాయ్ అండి. సో నిన్నైతే నేను ఇంక ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అవేమి కూడా నేను చెక్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ మిషన్ లేదు కదా, అందుకే నేనైతే ఇంక చెక్ చేసుకోలేదు. ఇంక ఈరోజు అయితే ఇంటికి వచ్చాము. ఇంక ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకున్నాం. రేపు మార్నింగ్ లేసి ఈ 2 రోజులకి తగ్గట్టు ఎంత వెయిట్ తగ్గని ఏంటనేది రేపు మార్నింగ్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. 70.65 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సాటర్డే మార్నింగ్ లేసి చెక్ చేసుకుంటే 70.65 ఎంత అయితే ఉన్నానో సేమ్ మండే మార్నింగ్కి అంతే వెయిట్ అయితే ఉన్నాను అనమాట. పెరగలేదు, తగ్గలేదు ఈ 2 డేస్లో కూడా నేను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వెయిట్ లాస్ కోసం మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే వీడియోస్ చూస్తూ ఉండండి.